నంద్యాలలో వైసీపీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి నాయకత్వంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక వైసీపీ కార్యాలయం నుంచి శ్రీనివాసనగర్ వరకు సాగిన ఈ ర్యాలీలో నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సూపర్ 6 హామీలను ప్రభుత్వం అమలు చేయలేదని ఆరోపించారు. హామీలకు సంబంధించిన ప్లకార్డులను గాడిదలపై ఉంచి వినూత్నంగా నిరసన వ్యక్తం చేసిన వారు ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందని విమర్శిస్తూ నినాదాలు చేశారు. సంవత్సరాలు పూర్తయినందుకు విజయోత్సవ సభ ఏర్పాటు చేసుకుంటున్నామని చెప్పేసి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు, కూటమి వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అంశం. మొన్న 2 వారాల నుంచి చూస్తున్నాం. ఒకరు సైకిల్ ఎక్కి దొక్కుతారు, ఒకరేమో ఎడ్ల బండి ఎక్కి తిరుగుతారు, ఇంకోరేమో ఇంకో బండి వేసుకొని. అంటే ప్రధానమంత్రి గారు చెప్పినారు ఇంధన పొదుపు. విజయోత్సవ సభకు మాత్రం అడ్డు కాదంట ఇంధన పొదుపు. ఈరోజు గుర్తుకు రావు ఇంధన పొదుపు. పిల్లలకి బట్టలు కొనియండి అయ్యా అంటే ఇరాన్ లో యుద్ధం జరుగుతుందని, ఈరోజు ఇరాన్ లో యుద్ధం జరుగుతుంది అని చెప్పేసి అంటే ఎంత హాస్యాస్పదంగా ప్రజలు నవ్వుతారా లేదా, ఏదైనా సరే ఒక దాన్ని తోసేసి మనము తప్పించుకుందాం అన్న ఆలోచన ధోరణి ఈ రోజు కనపడుతా ఉంది ప్రజల్ని. అంటే వాళ్ళ ఏజ్ లో ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి ఆయనకు అర్థం కావడం లేదనుకుంటా. ఆయన చేసే ప్రతి పనిలో కూడా ఈరోజు దొరికిపోవడం అనేది ప్రతి ఒక్కరం కూడా చూస్తున్నాం. చేపల పులుసుని ఈరోజు స్టవ్ ఆన్ చేయకుండా ఈరోజు చేపల పులుసు చేసి పెట్టినారు. మేము చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే విన్నపం చేస్తున్నాం. బయట ధరలు పెరిగిపోయినాయి, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోయినాయి, డీజిల్ ధరలు పెరిగిపోయినాయి, నిత్యావసరాల ధరలు పెరిగిపోయినాయి. మీరు చేసినటువంటి ఆ చేపల పులుసు టెక్నాలజీ ఏదో ప్రజలందరూ కూడా చెప్తే వాళ్ళు కూడా అదే విధంగా ఏదో చేపల పులుసు చేసుకుంటారు. మీరు చేసిన వాళ్ళు అవుతారు. గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి గ్యాస్ సిలిండర్ వేయడంలా, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పేసి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడంలా, నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని చెప్పేసి దాన్ని ఊసే లేకుండా చేసినారు. రంజాన్ తోఫా, షాదీ ముబారక్, లేకపోతే క్రిస్మస్ కానుక, ఇంకా ఏమని సంక్రాంతి సంబరాలు, ఇన్ని పథకాలు చెప్పినారు. ఒక్కదాన్ని అమలు చేసినారా అని అడుగుతున్నాం. ఈ రోజు పొద్దున్నే యాడ్ చూస్తేనేమో సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి రాసుకున్నారు. పైన 65 లక్షల మంది పెన్షన్లు ఇచ్చిన వాళ్ళు. కనీసం కొంచెమన్నా పెన్షన్లు తీసేసిన పరిస్థితుల్లో ఒక్కటన్నా కొత్త పెన్షన్ ఇచ్చిన పరిస్థితి ఉందా ఈ 2 సంవత్సరాల్లో అని అడుగుతాను. ఈరోజు ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ఒకటి కల్పించినారు. నీకు 18,000, నీకు 18,000, నీకు 18,000 అని చెప్పేసి ఇంటింటికి వెళ్ళి మరీ తిరిగినారు. ఈ రోజు అక్క వాళ్ళు అడుగుతున్నారు, నా 18,000 ఆడుంది, నా 18,000 ఆడుంది అంటే బ్యాంకులో భద్రంగా దాచిపెట్టినాంలే అమ్మ, మళ్ళీ మీరు పోగొట్టుకుంటారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు పిల్లలు యూనిఫామ్లు కావాలని అడిగితే యుద్ధం జరుగుతుంది కాబట్టి యూనిఫామ్ లేకుండా, బట్టలు లేకుండా అక్కడే తిరగమని చెప్పినటువంటి పరిస్థితి. సో ఈరోజు అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది ఒకసారి ఆలోచించండి. నిన్న మేము రైతులది పంట కొనుగోలు చేయాలని చెప్పేసి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నాం. కలెక్టర్ గారు ఒకటే చెప్పినారు, కేంద్ర ప్రభుత్వం మాకు ఒక టార్గెట్ ఇచ్చింది, ఆ టార్గెట్ పూర్తి చేసినాం, రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు అని. మేము అదే ప్రజలకి చెప్పండి, రైతులకు చెప్పండి అంటే మాత్రం ఎవరు బయటకు వచ్చి చెప్పే పరిస్థితి కనపడాలా. మేము ఒకటే అడుగుతున్నాం, రైతుల మీద కనికరం లేదా? వాళ్ళ ఇన్నిసార్లు వచ్చేసి మీ ముందు ధర్నాలు చేస్తున్నారే, వాళ్ళ పంట కొనుగోలు చేయాలని ఎందుకు ఆలోచన రావడం లేదు? ఇదేదో కొత్త విధానం కాదు.
గతంలో జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో చేశారు కదా, ఈ రోజు ఎందుకు చేయలేకపోతున్నారు రైతులు అడుగుతా ఉన్నారు. దానికి సమాధానం చెప్పమంటే ఈరోజు సమాధానం దాటవేసే పరిస్థితి. ఈ రోజు ఫీ రియంబర్స్మెంట్ ఎక్కడైనా ఒకరికైనా ఫీ రియంబర్స్మెంట్ పడినటువంటి సందర్భం ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఈ రోజు యువత అందరికి డిఎస్సి అని చెప్పి మెగా డిఎస్సి అన్నారు. మెగా దగాలాగా ఈ రోజు మేము ఎత్తి చూపడం లేదు, లేకపోతే విమర్శించడం లేదు, లేకపోతే అబద్ధ మాటలు చెప్పడం లేదు, లేకపోతే దుర్భాషలు ఆడటం లేదు. మేము అడిగే కొన్ని సూటి ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పొచ్చు కదా అని చెప్పేసి మాత్రమే మేము అడుగుతాను. సూటి ప్రశ్నలకి సమాధానం చెప్పకుండా ఏదేదో డొంక తిరగడు వాదనలు, లేకపోతే అడ్డమైన మాటలు మాట్లాడుకుంటూ తిట్ల పురాణం అందుకుంటూ, అంటే మేము అడిగే క్వశ్చన్లకి మీ దగ్గర ఆన్సర్లు లేవు కాబట్టి తిట్ల పురాణానికి ఎత్తుకోవాల్సి వస్తుంది. సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడమని చెప్పేసి వాళ్ళే పెద్ద నీతిమంతుల్లాగా చెప్తూ ఉంటారు. ఈ రోజు మేము అడుగుతుంటేనేమో దాటేసి ఈ రోజు తిట్ల వెంటకాలు అందుకుంటున్నారు. అంటే ఏ హామీ నెరవేర్చినారని ఈ రోజు ప్రజలు సంబరాలు చేసుకోవాలి, లేకపోతే తెలుగుదేశం వాళ్ళు సంబరం. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కూడా పాపం వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా డబ్బులు ఇస్తే గానీ పని జరిగినటువంటి పరిస్థితి తెలుగుదేశం వాళ్ళు చెప్పుకుంటున్నారు. మేము చెప్పాల్సిన పనిలా, సరే వైసీపీ వాళ్ళకి పనులు జరగడం లేదు, మా పని జరగడం లేదంటే జరగకపోని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసుకుంటాం అన్నదన్న ఒకటి ఉంది. తెలుగుదేశం వాళ్ళకు కూడా పనులు చేయకపోవడము, తెలుగుదేశం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం అనేది ఈ విచిత్రం ఎక్కడ చూడలేదు. మరి ఇంత దారుణంగా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒకవైపు అవినీతి పెరిగిపోతుంటే దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా నిలుపుతా అని చెప్పేసి ఆయన మాట్లాడుతుంటారు. దేంట్లో ఉంది నెంబర్ 1 ఈరోజు చెప్పండి? పెట్రోల్ డీజిల్ ధరల్లో నెంబర్ 1 గా నిలిచింది, అవినీతిలో నెంబర్ 1 గా నిలిచింది. ఒక హామీ కూడా నెరవేర్చకుండా ప్రజలకు వచ్చేసి సంబరాలు జరుపుకుంటున్న దాంట్లో నెంబర్ 1. అంటే అబద్ధాలు చెప్పడంలో నెంబర్ 1. మరి ఈ రకంగా కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినా సరే ఈ రోజు కూడా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అని జగన్నామ స్మరణ చేయడం తప్పితే మీరు ప్రజలకు ఏం చెప్పినారు, ఏ హామీలు నెరవేర్చినా దాని గురించి మాట్లాడమంటే ఇప్పటిదాకా ఏ పెద్దలు కూడా వచ్చి ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనపడటం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ప్రజలకి ఈ రోజు హామీల గురించి అడుగుతారని చెప్పి ఈ రోజు మీరు తల దాచుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఒకటే కోరుతున్నాం, 2 సంవత్సరాలు పూర్తయింది, మీకున్నది 3 సంవత్సరాల అవకాశం. ఆ భగవంతుడి ఒక అవకాశం మీకు ఇచ్చినారు కాబట్టి ఇప్పటికైనా మీరు సూపర్ 6 చెప్పిన దాన్ని అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. డిఎస్సి ఏదైతే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఏదైతే తొలి సంతకము అని చెప్పి మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేయడం జరిగింది. ఆ మెగా డిఎస్సి కాస్త ఈరోజు దగా డిఎస్సి అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఈరోజు డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీని కాస్త టాప్ సెలక్షన్ కమిటీగా మార్చడం జరిగింది. ఈరోజు చూస్తుంటే 16,000 మంది డిఎస్సి చేస్తే అదే మా డిఎస్సి జరిపించి ఒక మెయిన్ క్యాండిడేట్కి ఒక అబ్బాయికి నవీన్ అనే అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ అబ్బాయిని తొలగించి ఆ అబ్బాయి మెరిట్ లిస్టులోనే లేకుండా చేసి సెకండ్ మెరిట్ లిస్ట్ పెట్టడం జరిగింది. అంటే ఇది అంటే వాళ్ళు తప్పు జరిగింది, ఆ తప్పులు సరిదిద్దడానికి పదే తప్పులు చేస్తూ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ మళ్ళీ ప్రత్యేకంగా జీవో నెంబర్ 4 తీసుకొచ్చి స్పోర్ట్స్ కోటా తీసుకురావచ్చు. ఈరోజు స్పోర్ట్స్ కోటాలో చూస్తే అనేకమైన తప్పులు చూపిస్తూనే ఫేక్ సర్టిఫికేట్స్ కూడా కొన్ని ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఇంకా మేము వాటిని అన్నింటినీ ఇంకా పరిశీలిస్తున్నాం. ఎందుకంటే చాలా వరకు మా దృష్టికి వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ కూడా అనేక మంది వృద్ధులు ఎందుకంటే వాళ్ళ కాల్ లెటర్స్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళి మళ్ళీ తర్వాత వాళ్ళ ఈ సెలక్షన్ లిస్టులలో పేర్లు మళ్ళీ కొన్ని తీసేసిన పరిస్థితి కూడా వాళ్ళు చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా వాళ్ళు మమ్మల్ని వచ్చి అప్రోచ్ అవుతున్నారు. మేము వాళ్ళందరికీ కూడా నోట్ చేసుకుంటున్నాం. వాళ్ళ కోర్టులు కూడా వేసిన పరిస్థితి. ఎందుకంటే చాలా మంది ఈరోజు నిరుద్యోగులు ఎంతో ఆశగా చూస్తున్నారు. కానీ ఎందుకంటే వీళ్ళు ఎక్కడా న్యాయం జరగలే, వీళ్ళకు నిరుద్యోగులకు న్యాయం జరగకపోగా ఈరోజు వీళ్ళు ఏదైతే చదివారో వీళ్ళకి అన్యాయం జరిగింది. ఖచ్చితంగా దీని మీద మేము ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నాకైతే ఒక రకమైన అనుమానం ఉంది. విద్యాసభ ప్రజల కోసమా వాళ్ళ కడుపులు నిండినా అని చెప్పేసి విద్యాసభ చేస్తూ ఉన్నారనేది నాకు పెద్ద అనుమానంగా ఉంది. ఏ రంగాన్ని కూడా వాళ్ళు మేము త్రికరణ శుద్ధిగా పూర్తిగా కంప్లీట్ చేశామని చెప్పేసి ఈ రోజు వరకు ఒక రంగాన్ని కూడా వాళ్ళు పూర్తి చేసిన దాంట్లో లేదు. ముందు రైతుల గురించి మాట్లాడాలి. ఈ రోజు వరకు కష్టాలు తప్ప వాళ్ళకి ఏమీ లేదు. పోయినసారి యూరియాలో ఏ రకంగా కష్టపడినారు, ఎంత ఇబ్బంది పడినారు, యూరియా లేకుండా ఏ రకమైన చేశారనేది తెలుస్తూ ఉంది. ఒక్కదానికి మద్దతు ధర లేదు, కొనుగోలు లేదు, రేటు లేదు, జొన్నలకు లేదు, మొక్కజొన్నలకు లేదు, ఏ ఒక్క పంటకు కూడా
రేటు లేకుండా కొనే నాదులు లేకుండా కష్టాల పాలై రైతులు రోడ్ల మీద పొలాలు వదిలేసి రోడ్ల మీద యూరియా కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు, మీ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. మా వాళ్ళు మందు కావాలని అడిగారు. మీరిచ్చే మందు కాదు, రైతులు అడిగింది ఎరువులు, పెస్టిసైడ్స్ అడిగారండి. ఇరివిగా లభించాలి ఎరువులు, పెస్టిసైడ్స్ అని అడిగారు తప్ప మీరిచ్చే ఆ మందుతో మాకు పనికి రాదు. చంద్రబాబు నాయుడు గారు, దయచేసి అది గుర్తించండి. రైతులు ఏ మందు అడుగుతారు, మీరు ఏ మందు సప్లై చేస్తున్నారని ఒకసారి నోట్ చేసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను చెప్తాను. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.